ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమరావతి నిధుల సమీకరణకు అనుమతితో పాటు ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబిలో సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం ముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు. చెప్పండి క్రాంతి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి సచివాలయం మొదటి బ్లాక్లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం 24 టేబుల్ అంశాలకి సంబంధించిన ఎజెండాతో ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణ పనులకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీకి సంబంధించిన 46వ అథారిటీకి సంబంధించి ఏవైతే ఆమోదాలు పొందాయో దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ప్రధానంగా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ ముసాయిదా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో దానిపైన చర్చించి ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక 10/4/2025 జరిగిన ఎస్ఐబిబి సమావేశంలో అనేక అంశాలపైన నిర్ణయాలకు సంబంధించి తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలకు సంబంధించి ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. 7 జిల్లాల్లో సీనరీస్ ఫీజుకి సంబంధించి సేకరణ, దాంతోపాటు కాంట్రాక్టర్ల కాలం పొడిగింపులకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక పరిశ్రమల శాఖలో జిఓఎంఎస్ నెంబర్ 49, 50 అదేవిధంగా 51కి సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వుల నోటిఫికేషన్కి సంబంధించి ఏవైతే ఉత్తర్వుల రాటిఫికేషన్కి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక విశాఖలో టీసీఎస్కి సంబంధించి ఐటీ హిల్ 3లో 21.6 ఎకరాల భూమి కేటాయింపుకి సంబంధించి ఎకరా 99 రూపాయలకే కేటాయించాలంటూ కూడా ఈరోజు కేబినెట్లో ప్రతిపాదన జరిగే అవకాశం ఉంది. మొత్తం 1370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాల అవకాశాల కల్పన ధ్యేయంగా ప్రస్తుతం టీసీఎస్కి అక్కడ భూమి కేటాయించే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక యూఆర్ఎస్ఏ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి భూముల కేటాయింపు హిల్ 3 సెజ్లో 3.5 ఎకరాలు, అదేవిధంగా కాకులపాడులో 56.36 ఎకరాలకి సంబంధించిన భూ కేటాయింపు పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అమరావతిలో శాసనసభ భవనంతో పాటు హైకోర్టు భవన నిర్మాణాలకి సంబంధించిన L1 బిడ్స్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక నగరాల్లో వాతావరణ చర్యలు అమలుకి సంబంధించి రాష్ట్ర క్లైమేట్ సెంటర్ కి సంబంధించి ఏర్పాటు ప్రతిపాదనకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మిగిలిన 199 వ్యవసాయ ఫీడర్ల విభజనకు సంబంధించిన పనులు డిపిఆర్లకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. బలిమెల జలపుట డ్యామ్ పవర్ ప్రాజెక్టులకి సంబంధించి ఓపీసీఎల్ కేటాయింపు 50% పవర్ ఏపీకి సరఫరా చేసే విధంగా కూడా ఒక ఒప్పందానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లా ఆసరిలో 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి కేబినెట్ లో అనుమతి లభించే అవకాశం అయితే ఉంది. ఇక విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి 3 సౌర ప్రాజెక్టులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అనుమతి లభించే అవకాశం అవుతుంది. మొత్తంగా అటు చింతా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 2000 మెగావాట్లు, 700 మెగావాట్లు, అదేవిధంగా 875 మెగావాట్లకి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి వాటికి సంబంధించి కూడా అనుమతి లభించే అవకాశం
అవకాశం కనపడుతుంది. ఇక గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి భూమి ఉచితంగా కేటాయింపుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఏలూరు జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి సంబంధించి అభివృద్ధికి ఈ భూ కేటాయింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర విద్యాలయ స్థాపనకి సంబంధించి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి మార్పిడికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఏపీకి సంబంధించిన భూ కేటాయింపు అదే మండలంలో 220 ఎకరాలకి సంబంధించి ఏపీఐఏసీకి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా కొత్త వలసలో మండలంలో గ్రేహౌండ్ శిక్షణా కేంద్రానికి సంబంధించి భూ కేటాయింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ ప్రాజెక్టుకి మోడరైజేషన్ పనులకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక వెలుగొండ ప్రాజెక్టులో కీలక పనులకి సంబంధించి 106.39 కోట్ల వినియోగానికి పరిపాలనా అనుమతులు కూడా ఈ రోజు కేబినెట్ లో లభించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్ పనులకి సంబంధించి నవయోగ సంస్థకి 93.93 కోట్ల చెల్లింపుకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టు అవుట్ సోర్సింగ్ కి సంబంధించి పద్ధతిలో తీసుకునేందుకు 60,000 వేతనంతో ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. మొత్తం 24 అంశాలతో ఈ రోజు కేబినెట్ జరగనుంది. అంశాలకి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నిటికీ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం అయితే లభించే అవకాశం ఉంది. దీప్తి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.